సో మీ యొక్క ఎంటెక్ మొత్తంలో వాట్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్స్ దట్ హెల్ప్ యూ ఇన్ యువర్ VLSI కెరియర్? VLSI వచ్చేసి మనకి బేసిక్గా అనలాగ్ డిజైన్, డిజిటల్ డిజైన్ అండ్ ఆల్సో ఫ్యాబ్రికేషన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ టెక్నాలజీ. మీరు మీ యొక్క ఎంటెక్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద టెక్నికల్ స్కిల్స్ యూ గెయిన్? Luckily our college also has a small fabrication lab where we have also fabricated a gas sensor and we have seen the every steps like photolithography and all those steps. సో హౌ యూస్ఫుల్ దోస్ VLSI కానీ ఎలక్ట్రానిక్ ల్యాబ్స్ ఇన్ కాలేజ్ వెన్ కంపేర్ టు థియరిటికల్ క్లాస్? But once you are in lab, you will try to see the failures which are happening. సో మీరు మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ డిడ్ ఇన్ యువర్ ఎంటెక్? లైక్ మనకి టవర్ ఉంటుంది కదా, 5G టవర్ కానీ 4G టవర్ కానీ, అందులో సెల్స్ ఉంటాయి, మల్టిపుల్ సెల్స్. సో నేను స్మాల్ సెల్ అంటే ఇట్ కెన్ బి డిప్లాయిడ్ అట్ ఎనీ ప్లేస్. సో దానికి రిసీవర్స్ అని డిజైన్ చేశాను అనమాట. వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దట్ ఇంటర్న్షిప్? వాట్ ఆర్ టెక్నాలజీస్ DRDO హ్యాస్ నాకు తెలుసు కానీ బట్ ఇన్ డీటెయిల్ లోపల ఏం చేస్తానని నేను యాక్చువల్గా తెలియదు. Can you briefly share your interview experience at Micron for VLSI engineer role? In second round of interview, they generally have asked me some brief questions Verilog related, everything which I have written on my resume. Micron Technology. It is a leading global producer for memory devices and data storage. So Micron Technology అనేది బేసిక్గా it will provide a hardware. సో ద హార్డ్వేర్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ డేటా. సో ఈ యొక్క హార్డ్వేర్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా సెంటర్స్ ఆర్ మొబైల్ ఫోన్స్. సో వీటిలన్నిటిలో కూడా మనము ఈ యొక్క హార్డ్వేర్ అనేది యూజ్ చేస్తాం. సో ఫర్ దిస్ పాడ్కాస్ట్ ఐ బ్రాట్ యూ ఏ గెస్ట్ హూ ఈస్ వర్కింగ్ యాజ్ అ VLSI ఇంజనీర్ అట్ మైక్రాన్ టెక్నాలజీ. సో ద గెస్ట్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్ ఈస్ సీతారాం బ్రో, వేర్ హీ ఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ VLSI ఇంజనీర్ అట్ మైక్రాన్ టెక్నాలజీ. సో ఈ పాడ్కాస్ట్లో బ్రో యొక్క ఎంటైర్ జర్నీని అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం. సో ఇఫ్ యు ఆర్ ఎ VLSI enthusiast, మేక్ ష్యూర్ యూ వాచ్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హాయ్ సీతారాం బ్రో, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. Hi Joshua bro, thank you for inviting me for this podcast firstly. యా బ్రో, నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఐ నో యూ ఆర్ ప్రెటీ బిజీ ఇన్ యువర్ ఓన్ స్కెడ్యూల్స్. యూ హ్యావ్ గివెన్ సమ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ ఫర్ మై ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. యా, సో ఎలా ఉంది బ్రో లైఫ్ ప్రజెంట్? లైఫ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ నేను ప్రజెంట్ ఇక్కడ మైక్రాన్లో AMS వెరిఫికేషన్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా. అంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ AMS, ఇట్ ఈస్ అన్ అనలాగ్ వెరిఫికేషన్ ఇంజనీర్. ఐ విల్ టెల్ యూ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్ గోయింగ్ ఫార్వర్డ్. Okay, nice. So Sitaram bro, we will start this podcast with your introduction. So can you briefly introduce about yourself to our audience? Yeah, hi everyone. Myself, na peru Sitaram. I am from Guntur, Andhra Pradesh. I have done my BTech in Gayatri Vidya Parishad from Vizag, and it is in the COVID time which I have been graduated at around 2020. And tarvata నేను కాగ్నిజెంట్లో వర్క్ చేశాను యాజ్ ఎ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ 2 years. అండ్ ప్యారలల్లీ ఐ హ్యావ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ గేట్. అండ్ గేట్లో ఐ గాట్ అట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ 163 అండ్ ఐ గాట్ సీట్ ఇన్ IIT Kharagpur in specialization of masters in VLSI design. And 2 years, మాస్టర్స్ చేసిన తర్వాత ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ మైక్రాన్. And I gave interviews for Qualcomm, NVIDIA and Intel and Samsung and Micron, and I finally got selected Micron. And yeah, and now it's almost 18 months which I have been working in Micron as an analog verification engineer. So bro, ఈ క్వశ్చన్ నన్ను చెప్పారు, you did your MTech from IIT Kharagpur, which is MTech in VLSI circuits. సో మీరు అసలు వై డిడ్ యూ వాంట్ టు పర్సూ ఎంటెక్? అసలు మీరు ఎంటెక్ ఎందుకు పర్సూ చేయాలనుకున్నారు? అండ్ ఎస్పెషల్లీ మీరు VLSIలో ఎందుకు పర్సూ చేయాలనుకున్నారు? బేసికలీ నేను బీటెక్ నుంచే ఎలక్ట్రానిక్స్లో లైక్ డిజైనింగ్ సర్క్యూట్స్, లెట్స్ సే సమ్ ప్రాజెక్ట్స్ యూజింగ్ ఆర్డినో, హోమ్ ఆటోమేషన్. And I have done multiple projects at BTech level, which I got interested in designing circuits and all these things using 555 timer and some IC 7474.
all the circuits I get farad, కొన్ని projects చేశాను బీటెక్లో, and which is why I got interested towards VLSI, and I want to continue my domain towards this direction. And also like నాకు అప్పుడు ఆ టైంలో ఇంకా కన్ఫ్యూజ్గా ఉండే, లైక్ నాకు ఏఐ అంటే కూడా ఇష్టం, లైక్ ఐఎమ్ ఆల్సో గుడ్ అట్ కోడింగ్ టు, ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్. And the main thing which I like personally is mathematics and coding in Python, which are basic needs which you all need for AI as building block. And I also gave interview at IISc for artificial intelligence. At that time exam conduct చేశారు, ఎగ్జామ్ బాగా రాశాను, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. I mean you have based on your gate rank you are eligible for writing the exam for AI stream in IISc. అండ్ సో ఆ టైంలో అల్టిమేట్గా ప్యూర్ గేట్ ర్యాంక్ మీద తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ంట్ గాట్ సెలెక్టెడ్. అండ్ నాకు నాకు ఐ హ్యావ్ ప్యారలల్ ఇంట్రెస్ట్ ఇన్ VLSI అండ్ ఏదో వచ్చినా పర్లేదు అనుకున్నా, సో VLSI వచ్చింది. అండ్ దట్స్ హౌ ఐ డన్ మై మాస్టర్స్ ఇన్ VLSI. ఆల్వేస్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ AI బై నౌ. ఒక VLSI ఇంజనీరింగ్ బదులు AI ఇంజనీర్ అని పిలవాల్సి వచ్చేది. యా కరెక్ట్. Okay, nice bro. So bro, since you have done your MTech in VLSI circuits at IIT Kharagpur, so మనం మీ యొక్క MTech జర్నీ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు మీ యొక్క MTech వచ్చేసి VLSIలో చేశారు కాబట్టి, సో మీ యొక్క MTech మొత్తంలో లైక్ వాట్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్స్ దట్ హెల్ప్ యూ ఇన్ యువర్ VLSI కెరియర్? So basically it is very good question. Let's say I will first tell you what all subjects which we learn in our masters as a program of VLSI. So masters lo vachesi maaku basically VLSI is in masters is like complete end to end flow of what all everything will be happening in VLSI. Basically curriculum change avutuntundi from college to college. Basically they teach the same every place. లైక్ VLSI వచ్చేసి మనకి బేసిక్గా అనలాగ్ డిజైన్, డిజిటల్ డిజైన్ అండ్ ఆల్సో ఫ్యాబ్రికేషన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ టెక్నాలజీ. సో ఈ 3 బేసిక్ పిల్లర్స్ అనమాట. సో మన ఇండియాలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ఎదర్ ఫ్యాబ్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ఫ్యాబ్లెస్ కంపెనీస్, అంటే మోస్ట్లీ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ డిజిటల్ డిజైన్ ఆర్ అనలాగ్ డిజైన్. దేర్ ఆర్ మోర్ కంపెనీస్ ఆన్ డిజిటల్ డిజైన్ ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్ ఇండియాలో ఫ్యాబ్స్ యాజ్ ఆఫ్ నో ఇంకా పెద్దగా లేవు. రీసెంట్గానే పెట్టారు కొన్ని, స్టార్ట్ చేశారు. బట్ సో అవన్నీ ఇండియాలో చాలా లైక్ అప్లైడ్ మెటీరియల్స్, ఇంకా మైక్రాన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాబ్, సామ్సంగ్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాబ్, ఇంటెల్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాబ్స్. అండ్ సో కంపేర్డ్ టు రోల్స్ మోస్ట్లీ డిజిటల్ డిజైన్ రోల్స్, అనలాగ్ డిజైన్ రోల్స్ ఇట్లాంటి రోల్స్ ఎక్కువ ఉన్నాయి. సో if you want to choose, it is based on your personal choice which you like more, either analog design or digital design. But obviously there are huge job for digital design, and there are also something like PD ఉంటుంది, ఫిజికల్ డిజైన్ ఉంటుంది, ఇంకా వెరిఫికేషన్ రిలేటెడ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకా వ్యాలిడేషన్ కూడా ఉంటుంది. అంటే పోస్ట్ సిలికాన్ వ్యాలిడేషన్, ఆఫ్టర్ యూ గాట్ ద చిప్ ఫ్రమ్ ది సిలికాన్ యూ వ్యాలిడేట్ ఇట్, ఈజ్ ఇట్ వర్కింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్. Mostly it depends upon your interest most likely, but analog and digital are generally which you have to focus more on. అనలాగ్లో వచ్చేసి మాకు అనలాగ్ IC డిజైన్ ఉంటుంది, ఇంకా RFIC డిజైన్ ఉంటుంది, అంటే కొన్ని ఎలక్టివ్స్ కూడా ఉంటాయి లైక్ డేటా కన్వర్టర్స్ డిజైన్ ఉంటుంది. అండ్ డిజిటల్లో వచ్చేసేసి డిజిటల్ IC డిజైన్ అండ్ ఆల్సో మనకి CAD for VLSI అని, ఇంకా ఆర్కిటెక్చరల్ డిజైన్ ఆఫ్ IC అని. టెక్నాలజీ వచ్చేసేసి మనకి సెమీకండక్టర్ టెక్నాలజీ, VLSI టెక్నాలజీ, అండ్ ఇంకా లైక్ ఫ్యూచరిస్టిక్ లైక్ నానో ఎలక్ట్రానిక్స్ అని, ఇంకా కార్బన్ నానో ట్యూబ్, వీటికి కూడా ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంకా ఫిన్ఫెట్ గురించి కూడా నేర్చుకుంటారు. సో మోస్ట్లీ రాదర్ దాన్ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఆర్ థియరిటికల్ సబ్జెక్ట్స్, focus more on practical labs. Let's say if you are having an infrastructure, if your college has an infrastructure where you can get access to Cadence, Virtuoso or Synopsys tools for digital, try to focus more on those, because away tools may industry same away vaartaru. There will be little bit of changes how they use or how they invoke, and some things, there are some wrappers which the companies use personally, but most of the times avi same untai. So you need not feel difficult when you enter the industry to learn about these things. You can directly implement your knowledge in growing towards the actual problem rather than spending time in how to do these things.
So also the more learning you get is in the lab. So I would say better utilize labs more than the subjects. Subjects are better for theoretical understanding and building your concepts, but definitely labs are the most important things in your curriculum. ఓకే ఓకే. సో బ్రో ఇప్పుడు వచ్చేసి మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనేది మీరైతే చెప్పారు. సో విచ్ ఇస్ ఫ్రమ్ అనలాగ్ విఎల్ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ విఎల్ఎస్ఐ. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా లైక్ విచ్ సబ్జెక్ట్ డూ యూ ఫీల్ లైక్ మోర్ ఛాలెంజింగ్? ఐ పర్సనలీ నాకు గేట్లో కానీ బీటెక్ లెవెల్లో కానీ అనలాగ్ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా లేదు. లైక్ నాకు అనలాగ్ పర్సనల్ కొంచెం ఇనీషియల్గా ఛాలెంజ్ అనిపించింది, బట్ లేటర్ ఆన్ యాజ్ ఐ యూస్ టు డూ అండ్ యాజ్ ఐ స్టడీ మోర్ అండ్ యాజ్ ఐ అనలైజ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. లైక్ you can feel the actual design, you can actually design the circuit. I mean the correct designing of circuit అనేది మీకు like let's say optimizing the current, finding the DC operating point and how to increase the gain, all the trade-off things, all the challenges you find in analog design. More digital is like understanding and implementing straight away. Let's say if you got an idea, you can directly implement in digital. It is not very easy, which I say, but I personally felt analog is little challenging than digital. And personally, my favorite subject is data converter design. So yeah, analog to digital converters and digital to analog converters, like mixer signal circuits, are which is personally my favorite. ఓకే ఓకే, నైస్ నైస్. సో బ్రో మీరు ప్రజెంట్గా అయితే విఎల్ఎస్ఐ ఇంజనీర్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో మీరు మీ యొక్క ఎంటెక్ డేస్లో మీరు చూసుకున్నట్లయితే, సో ప్రజెంట్ మీరు విఎల్ఎస్ఐ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అండ్ మీరు ఎంటెక్ కూడా చేశారు. సో మీ యొక్క వర్క్ని బేస్ చేసుకొని, సో ఇఫ్ సమ్వన్ హూ వాంట్ టు బికమ్ అన్ విఎల్ఎస్ఐ ఇంజనీర్, హౌ ఇంపార్టెంట్ ఈజ్ టు లెర్న్ సెమీకండక్టర్ ఫండమెంటల్స్ ఇన్ దర్ గ్రాడ్యుయేషన్? ఐ మీన్ యూజీలో ఎలా ఉంటుందంటే, లెట్స్ ఈసీఈ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా బీటెక్లోనే స్పెషలైజేషన్ విత్ విఎల్ఎస్ఐ తీసుకొస్తున్నారు. జనరల్గా మేము చదువుకునే టైంలో యూజీ అంటే ఈసీఈలో దర్ ఆర్ మల్టిపుల్ ఫీల్డ్స్. లెట్స్ ఆర్ఎఫ్ ఉంటుంది సపరేట్గా, కమ్యూనికేషన్ ఉంటుంది, విఎల్ఎస్ఐ ఉంటుంది, సో ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది, సో ఎంబెడెడ్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. యూ విల్ గెట్ ఏ ఎక్స్పోజర్ ఆర్ టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఫీల్డ్ విచ్ యూ లైక్ టు చూస్, and then you will pick up something which you got interested in. You will move forward by doing MTech or PhD, and depending upon the level which you are interested to study and your capability, financial capability, everything, your interest in everything. So usually వచ్చేసి you will just get a taste of everything, but the concepts are very important to do a specialization on what you like. MTech level కూడా, if I say, you will also get multiple exposure or taste for multiple things, analog or digital or technology. Even if you want to explore even more, you have to do a PhD or do something or research or everything. I mean, you get a taste of everything in every specialization. I mean, you are going through, you are going inside a particular direction too far. సో బ్రో మనకి ఐఐటీస్లో చూసుకుంటే, ఐఐటీస్లో ఏంటంటే మనకి చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ వచ్చేసి 2 టైర్ కానీ 3 టైర్ కాలేజెస్ అయితే ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఆ కాలేజెస్లోనే జాయిన్ అవుతారు. సో మనకి కాలేజ్ కరికులం అనేది ఐఐటీస్కి డిఫరెంట్ ఉంటుంది, 2 టైర్ కాలేజెస్కి 3 టైర్ కాలేజెస్కి డిఫరెంట్ అనేది ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్, సో మనకి 1 టైర్ నుండి 2 టైర్ నుండి 3 టైర్ నుండి, సో వాటి యొక్క కాలేజెస్ యొక్క కరికులం అనేది ఇండస్ట్రీ నీడ్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా? Definitely important question. Like I don't think I would be the better person to answer this, because I personally didn't see the industry completely, and I still have a 1.5 year experience in industry. But as far as me, I mean, నేను చూసినంత వరకు అయితే, లెట్స్ మాకు కరికులంలో చూసినవి, ఇట్ డెఫినెట్లీ బీ a strong foundations for what we use in the industry for me. I mean, in my scope. I mean, I don't know the curriculum of type 2 or type 3 colleges. But as far as I know, the subjects or the things which we learned are definitely most important things for the things which we are doing in the industry. This is nothing but the business requirement for the industry which we are using our knowledge for. సో బ్రో ఇప్పుడు వచ్చేసి మనము సబ్జెక్ట్స్ గురించి, అంటే థియరీ సబ్జెక్ట్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్. సో మీరు మీ యొక్క ఎంటెక్ చేస్తున్నప్పుడు, లైక్ వాట్ ఆర్ ద టెక్నికల్ స్కిల్స్ యూ గెయిన్డ్ అట్ యువర్ ఎంటెక్? Coming to technical skills, firstly Verilog digital వచ్చేసరికి
అంటే మాకు బీటెక్లోనే ఐ మీన్ ఐఎమ్ లక్కీ టు లర్న్ వెరీ లాట్ మోర్ లైక్ వీ హ్యావ్ సమ్ గుడ్ ల్యాబ్స్ అండ్ గుడ్ టీచర్స్ అండ్ ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ at Verilog in my BTech level only. And coming to MTech, I mean what I learned in MTech other than my UG. So first thing is, let's say, I mean, a complete exposure. I mean, first getting know about the complete VLSI flow. Luckily, our college also has a small fabrication lab where we have also fabricated a gas sensor, and we have seen the every steps like photolithography and all those steps. I mean, cleaning and everything. Coming to technical skills like in chip design, I definitely learn about analog IC design. Actually, let's say I have to design an operation amplifier. I have done it from the scratch. And also, let's say architectural design of IC is the course which I like the most. And the professor, Anindya Sundar sir, is my favorite professor. And like he explained how to design an a circuit using digital blocks optimistically. Let's say if you want to design a counter or not a counter, I mean it is a big block like a lift controller. So actually there will be the architecture. So it is not like use whatever blocks you need and నీకు ఇష్టం వచ్చిన గేట్స్ ఇన్వర్టర్స్ అట్లా వాడకుండా ఆప్టిమిస్టిక్గా చేయాలి. లైక్ మా కరిక్యులం కూడా ప్రొఫెసర్ ఇంట్రెస్టింగ్గా ఏం చేశారంటే, ఇఫ్ యూ యూజ్ ఎక్స్ట్రా ఇన్వర్టర్స్ యువర్ మార్క్స్ విల్ బి డిడక్టెడ్ బై 1 mark ఫర్ ఎక్స్ట్రా ఇన్వర్టర్ విచ్ యూ యూజ్. సో అట్లాగా ఫన్నీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఐ డెఫినెట్లీ లెర్న్ ఎ లాట్ ఇన్ దట్ కోర్స్. అండ్ యూ లైక్ ది మెయిన్ క్రక్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ MTech ఈస్ practical implementation of the theory or practical implementation of the circuits. Let's say there is a problem statement, you can actually design a circuit for that, at least at a basic level. సో బ్రో, మెయిన్గా నా పాడ్కాస్ట్లు ఎవరు ఎక్కువగా చూస్తారంటే యూజీ స్టూడెంట్సే చూస్తారు. సో ఎందుకంటే మన టైంలో ఉన్న అవగాహన ఏంటంటే ఈ రోజులో చాలా తొందరగా వచ్చేస్తుంది డ్యూ టు సోషల్ మీడియా ఆర్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. సో వీళ్ళు ఏంటంటే చాలా తొందరగా రియలైజ్ అయిపోతున్నారు అండ్ దే వాంట్ టు డూ ఇట్ వెరీ ఫాస్ట్. అంటే వాళ్ళ కెరియర్లో తొందరగా సెటిల్ అయిపోవాలని చెప్పి దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అబౌట్ VLSI ఇన్ దర్ యూజీ లెవెల్ ఓన్లీ. సో లైక్ ఫర్ ద స్టూడెంట్ హూ ఈజ్ అట్ UG level, so what are the skills do you recommend for those people who are at UG level in order to prepare for VLSI career? Okay. First, I would like to tell them to analyze their interests. If they are interested towards devising circuits, like if they want to enter VLSI career, there are multiple paths in VLSI career. Let's say digital or analog or technology fabrication related. So find your interest, like which circuit, which kind of knowledge you like the more, either analog or digital or fabrication related things, and try to focus on these things. Let's say I would definitely recommend to do masters because you will get a very good exposure and you will build your network, and obviously companies prefer MTech people over BTech people, and you can also get into good companies. And while doing your MTech, find your interest and build that interest to extreme level. Let's say if you are interested in analog design, make a small SOC for at your own, not as a very big one. Take a small example or problem statement, or as not as just an SSC, you can implement a neural circuit, implement it. It is nothing but your MTP only, MTech thesis project. Try to maximize the skills you have and do your project how much ever best you can do. That's what I would recommend you to do. Find your interest and work upon that. That's it. సో అంటే మీరు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, అందులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి, దాని తర్వాత దాన్ని ఇంకా డెప్త్గా వెళ్ళండి. అంతేనా బ్రో చెప్తుంది? ఎస్ బ్రో, అంతే. యా, ఓకే ఓకే, నైస్. సో బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక యూజీ స్టూడెంట్ ఉన్నా లేకపోతే ఒక పీజీ స్టూడెంట్స్ ఉన్నా, సో వాళ్ళు ఏంటంటే కాలేజ్లో టెక్నికల్ స్కిల్స్ కానీ థియరిటికల్ స్కిల్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా అయితే నేర్చుకుంటారు. సో అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ థియరిటికల్ స్కిల్స్, సో వాట్ ఆర్ ద సాఫ్ట్ స్కిల్స్ వన్ షుడ్ హ్యావ్ టు గెయిన్ ఇన్ దర్ కాలేజ్? Definitely soft skills are very important in corporate. Ultimately you are going into a corporate company where soft skills are very important. However technical knowledge you have, it becomes saturated at one point of time. So it is more about the soft skills. It's like the connections which you build, how you interact with people, how you do a teamwork,
and also how do you manage people. So these are definitely important. సో కమ్యూనికేషన్ అనేది ప్లేస్ ఏ క్రిటికల్ రోల్. I mean, most importantly, the communication skills. ఓకే Yeah, ఓకే correct. నైస్. సో బ్రో లైక్ ఫైనల్లీ మీరు థియరిటికల్ స్కిల్స్ అన్ని కూడా మీరు క్లాస్లో అయితే నేర్చుకున్నారు. సో యాజ్ యూ సెడ్ ఇన్ సమ్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్స్, థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ ల్యాబ్స్. సో మీరు మీ యొక్క ఎంటెక్ డేస్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా సరే స్టూడెంట్స్ ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నా సరే, సో హౌ యూస్ఫుల్ దోస్ విఎల్ఎస్ఏ కానీ ఎలక్ట్రానిక్ ల్యాబ్స్ ఇన్ కాలేజ్ వెన్ కంపేర్ టు థియరిటికల్ క్లాస్? I mean, theoretical concepts will just give you understanding, and they might not be correct. I mean, the things నువ్వు అర్థం చేసుకునేది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ వన్స్ యు ఆర్ ఇన్ ల్యాబ్, you will try to see the failures which are happening. Let's say you think that inverter works this way as a basic example, but when you are actually designing the inverter, it feels little challenging, just as even a basic inverter when you do it for the first time also. I mean, it is not as simple as that, changing the W by Ls of the gate and increasing the gain. So మీరు gain increase చేస్తే ఇంకోటి పడిపోతుంది. I mean, there are trade-offs. So you will try to know that the things which I thought are not correct, so this is the thing which is actually correct. So you will get better understanding of the concepts which you thought previously are correct, they are wrong, and you understand it the right way. I mean, that's where you will get to know the actual things, actually how things work in a correct way. ఓకే ఓకే. సో బ్రో మీరు గత 18 months అంటే ఆల్మోస్ట్ 1.5 year అయితే మీరైతే మైక్రాన్లో అయితే వర్క్ చేస్తున్నారు, అండ్ మీ యొక్క ఎంటెక్ డేస్లో కూడా మీరు ల్యాబ్లో అయితే వర్క్ చేశారు. సో అకార్డింగ్ టు యూ మీరు ల్యాబ్లో చేసిన వర్క్ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ఏమైనా మ్యాచ్ అవుతుందా, లేకపోతే ఆర్ దే బోత్ కంప్లీట్లీ డిఫరెంట్? I mean, personally for me, my job role at Micron, it is a different role which I'm working on. It's like analog verification, but the concepts which I have gained, or the knowledge or the skills which I gained at my masters are definitely useful for the things which I'm doing right now. So it is the same. I mean, it is not exactly the same which you learned will be used in the industry, but the concepts, I mean, the wiring, the way how you think, I mean, debugging things, you will, I mean, you are ultimately training your brain to debug things and how to build things in your knowledge. So that brain, I mean, that knowledge, that circuit is used at the industry level. So industry, what happens is that, let's say our industry, our company makes memories. So I am interested in digital, I mean, data converters, like mixed signal circuits. It is not like I in Micron do data converters. It's little unlikely, and some people are lucky to get their interest. I mean, it is ultimately the business requirement. I mean, we are making memories. That is a business requirement which I need to satisfy. So for that, I am using my concepts, I mean, my understandings and my skills to do the job. And yeah, that's how industry works. ఓకే. సో కాన్సెప్ట్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతున్నాయి. ఎస్, ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు నేర్చుకున్నదే ఇండస్ట్రీలో అవుతుందని రూల్ లేదు, బట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అవి యూజ్ చేసి ఇండస్ట్రీలో బిజినెస్ రిక్వైర్మెంట్స్ని మీరు మీట్ అవుతారు. ఓకే ఓకే, నైస్ బ్రో. సో బ్రో మనకి ఐఐటీస్లో ఏంటంటే మనకి ఆల్రెడీ కొన్ని సాఫ్ట్వేర్స్ అనేది ఐఐటీస్ అనేది పర్చేస్ చేస్తుంటాయి, అండ్ మనకి కొన్ని చిప్స్ కానీ లైక్ చిన్న చిన్న చిప్స్ కానీ ఐఐటీస్ దగ్గర ఉంటాయి. కానీ మనకి 2 tier కానీ 3 tier కాలేజెస్ దగ్గర కొన్నింటి దగ్గర ఏంటంటే మనకి సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే చిప్స్ కానీ ఎక్కువగా ఏమి ఉండవు అనమాట. సో లెట్ us take a MTech student who is doing practicals at lab. So how a student can make most out of the labs when they have like limited infrastructure? Definitely it's not like I mean, Cadence ఒకటే సాఫ్ట్వేర్ అని కాదు, లైక్ దెర్ ఆర్ అదర్ సాఫ్ట్వేర్స్ ఇన్ ది కాలేజ్ అప్రూవ్డ్ సాఫ్ట్వేర్ which are good enough to get the understanding. It is like Cadence is just a one simulator which is used as an industry standard to design circuits. There are multiple softwares which colleges recommend. So I mean, learning is the same thing, just the UI, the interface is different coming with respect to the software. So it is the same as designing an inverter in Cadence or in any other simulator is the same, but just the how it might be the options or this the options or the interface might be different. That's it.
సో బ్రో లైక్ ఫైనల్లీ మీరు ల్యాబ్స్లో కూడా మీరు టెక్నికల్ స్కిల్స్ కానీ లేకపోతే ల్యాబ్కి సంబంధించిన స్కిల్స్ అవన్నీ కూడా అయితే మీరైతే గెయిన్ చేశారు. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ ప్రాజెక్ట్స్. సో మీరు మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ డిడ్ ఇన్ యువర్ ఎంటెక్? ఎంటెక్లో వచ్చేసి ది ప్రాజెక్ట్స్ విచ్ హ్యావ్ డన్ ఆర్ లిఫ్ట్ కంట్రోలర్, 2-stage operation amplifier design, and data converters like 6-bit flash ADC and multiple ADCs and DACs. Let's say నా MTech thesis project వచ్చేసేసి RF receiver chain design. So basically what happens is 5Gలో మనకు వచ్చేసేసి small cells ఉంటాయి, like the way the generation is increasing, I mean 5G, 2G, 3G ఉన్నాయి కదా. సో as the generation increases, the frequency increases and the distance of the coverage of these towers will reduce. I mean frequency increase అయ్యే కొద్దీ సిగ్నల్స్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ తగ్గిపోతూ వస్తుంది. సో మనకి వచ్చేసేసి జనరేషన్ పెరిగే కొద్దీ టవర్స్ అనేది వాటి యొక్క రేడియస్, ఐ మీన్ నాట్ రేడియస్, వాటి యొక్క ప్లేస్మెంట్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ప్రతి స్ట్రీట్కి మనకు ఒక టవర్ వస్తుంది అన్నమాట. సో నా ప్రాజెక్ట్ వచ్చేసేసి 5G NR సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఒక రిసీవర్ చైన్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ స్మాల్ సెల్ అంటారు. లెట్స్ మనకి టవర్ ఉంటుంది కదా, 5G టవర్ కానీ 4G టవర్ కానీ, అందులో సెల్స్ ఉంటాయి, మల్టిపుల్ సెల్స్. సో నేను స్మాల్ సెల్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ థింగ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్, ఇట్ కెన్ బి డిప్లాయిడ్ అట్ ఎనీ ప్లేస్. సో దానికి రిసీవర్ చైన్ డిజైన్ చేశాను అనమాట. అది నా ఎంటెక్ థిసిస్ ప్రాజెక్ట్. ఇంకోటి వచ్చేసేసి కాలేజ్లో ల్యాబ్స్ చేసిన వచ్చేసేసి 6-bit ఫ్లాష్ ADC. There are different types of ADCs with their advantages and disadvantages, or the purpose which they use, like where there is an limitation of area, where there is a limitation of power. సో ఇట్లా ఉంటుంది. సో ఆర్కిటెక్చర్ బట్టి డిఫరెంట్ ADCs అండ్ DACs అనేవి ఉంటాయి. సో మొబైల్లో కానీ రిజల్యూషన్ కానీ. సో నేను 6-bit ఫ్లాష్ ADC ఒకటి చేశాను, ఇంకా కరెంట్ స్టీరింగ్ ADCs అని some things, and also 2-stage op-amp, which is a basic thing which everyone does it, and lift controller design, which I like it. సో బ్రో మీరు అంటే ఈ క్వశ్చన్లోనే మీరు చెప్పారు. సో మీ యొక్క ఫైనల్ ఇయర్ థీసిస్ ప్రాజెక్ట్ గురించి అయితే మీరైతే షేర్ చేశారు. సో లైక్ వాట్ ఈస్ ద రోల్ దట్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ హెల్ప్ యూ ఇన్ క్రాకింగ్ లైక్ జాబ్ ఇంటర్వ్యూస్? అంటే మీకు ఆ జాబ్ ఇంటర్వ్యూస్లో ఎలా హెల్ప్ అయింది మీకు ఆ ప్రాజెక్ట్ అనేది? బేసికలీ నా ప్రాజెక్ట్ వచ్చేసేసి ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ని కంపెనీస్ ప్రాజెక్ట్ గురించి అడుగుతాయని లేదు. కొన్ని కంపెనీస్ అడుగుతాయి, కొన్ని కంపెనీస్ అడగవు. ఫర్ మైక్రాన్ దే ఆస్క్ మై ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్, బట్ దే ఆస్క్ మెనీ అదర్ థింగ్స్ యాజ్ వెల్. I mean my project is just one thing in all the things which the Micron has asked in my interview. Personally my micro interview experience, I mean it is definitely useful. I mean everyone can ask at the questions at any level, at the architecture level or into deep. So you should be very strong, because since you are doing, you have to get to know what are the advantages and disadvantages, and why are you doing this architecture. Multiple architectures ఉంటాయి, but why are you using only this architecture in your project? So you have to be ready, face all the questions. And you should get a grip of what you are doing, how to understand what you are doing, why you are doing, and what is the purpose of the thing which you are doing. Ultimately you are doing any తెలుసుండాలి basically. ఓకే అంటే మనకి అసలు ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నామని బేసిక్ ఐడియా ఉండాలి. యా కరెక్ట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు బిల్డ్ ద సొల్యూషన్ ఫర్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ దర్ షుడ్ బి అ ప్రాబ్లమ్ ఫర్ దట్, రైట్? జనరల్లీ. సో బ్రో మనకి ప్రాజెక్ట్స్లో కూడా మనకి అగైన్ మల్టిపుల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి, లైక్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కానీ. సో ఇట్లాగా మనకు ఒక 2 or 3 types ఉన్నాయి అనుకుందాం. సో లైక్ విచ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డూ యూ రికమెండ్ ఫర్ ఎ స్టూడెంట్ హూ ఈస్ లైక్ డూయింగ్ MTech or BTech? Like either you recommend industry oriented related projects or research oriented related projects? First thing, projects ఎందుకు చేస్తా అంటే టు ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. And it is not like if you are doing a fabrication related project, you will not get selected in particular interview. అంటే మేము అలా థింక్ చేసాము మా MTech డేస్లో. బట్ అల్టిమేట్లీ మా ఫ్రెండ్స్ అందరు ప్లేస్ అయ్యాక చూసినట్లయితే ప్రాజెక్ట్కి ది జాబ్ విచ్ యూ ఆర్ డూయింగ్ ఈజ్ కంప్లీట్లీ అన్కోరిలేటెడ్. సో అంటే ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఏంటంటే
కంపెనీని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయమాకండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ హైలీ అన్లైక్లీ దట్ యూ మైట్ నాట్ బి డూయింగ్ ది ప్రాజెక్ట్ విచ్ you like. I mean, it also depends upon the guide which you are assigned, but you can convince them. The guides will get convinced if you are really strong, and depends on college to college also. So if you had an opportunity to choose your projects, choose something which you actually like. I mean, be it it might not be industrial thing, it might be a research thing, but it will definitely use in building your concept. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ మీ కంపెనీలో దాని మీద రావచ్చు, చెప్పలేము. లెట్స్ ఐ మీన్ ఇఫ్ యూ లెట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఫిన్ఫెక్ట్ దే హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ అండ్ ఇట్ ఆల్సో ఐ మీన్ అది కూడా అయిపోతుందని చెప్పేసి విన్నాను. సో మీ అకాడమిక్ లెవెల్ వచ్చేసి మాసే ట్రై చేస్తారు. లెట్స్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఫోకస్ ఆన్ మోర్ ఫిన్ఫెట్ ఆర్ ఈవెన్ కార్బన్ నానో ట్యూబ్స్ మీద మీరు చేయాలనుకోండి, అది ఇండస్ట్రీలో లేదు. బట్ ఫ్యూచర్ లెట్స్ 10 years డౌన్ ది లైన్ ఇండస్ట్రీలో అది రావచ్చు. బట్ అట్ ది టైమ్ యూ మైట్ బి హ్యావింగ్ ది కాన్సెప్ట్స్ ఆర్ ది థింగ్స్ విచ్ యూ హ్యావ్. సో చూస్ సంథింగ్ విచ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, బట్ డు నాట్ గో దట్ ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు జాబ్ రాదేమో. ఐ మీన్ దర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్, యూ హ్యావ్ టు డిసైడ్ అల్టిమేట్లీ. బట్ ఐ వుడ్ సజెస్ట్ టు చూస్ సంథింగ్ విచ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ టు. ఓకే, అంటే కంపెనీ బేస్ చేసుకోకుండా లేక ఎవరికైతే ఓన్ ఇంట్రెస్ట్ని బట్టి ప్రాజెక్ట్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు కంపెనీని ఉద్దేశించి ప్రాజెక్ట్ చేసుకున్నా it is unlikely that the same thing might use in the company, like so if you will have an opportunity like 1 year long to work on something which you are interested to. So use this as an opportunity to use the infrastructure of the college and the experiences of the professors which you had in your college. And also you can also make papers, publish some papers. It happens like నేను అన్ఫార్చునేట్గా చేయలేదు. నేను ప్రాజెక్ట్ అంత స్కోప్ మీన్ నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఇట్లా పేపర్స్ పబ్లిషింగ్ ఇట్లాంటివి. సో బట్ నాది అంత పెద్ద స్కోప్ లేదు. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు డూ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఛాన్స్. సో బ్రో, మీరు నాకు ప్రీవియస్ క్వశ్చన్స్లోనే చెప్పారు. సో మెజారిటీ ఆఫ్ ద రోల్స్ వచ్చేసి అనలాగ్ రోల్స్ కానీ లేకపోతే డిజిటల్ రోల్స్ అయితే ఉంటాయి. సో ఫ్యాబ్ రిలేటెడ్ రోల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అనేది చెప్పారు. సో మైక్రాన్ కంపెనీ తీసుకుంటే, సో మైక్రాన్ కంపెనీ కూడా ఒక ఫ్యాబ్రికేషన్ కంపెనీ అనమాట. సో మన ఇండియాలో కూడా రాబోయే రోజుల్లో ఒకవేళ ఫ్యాబ్స్ అనేది మన ఇండియాలోనే ఒకవేళ క్రియేట్ చేయొచ్చు. సో ఒకవేళ క్రియేట్ చేస్తే మనకి ఫ్యాబ్ రోల్స్ మీద లైక్ వాట్ ఈస్ ద స్కోప్ ఫర్ ఫ్యాబ్ రోల్స్ ఇన్ ద ఫ్యూచర్? సో యా కరెక్ట్. యాక్చువల్లీ ప్రజెంట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ హ్యాస్ బిల్ట్ నో ఇన్ ది VLSI ఇన్ ఇండియా వచ్చేసి లైక్ క్వాల్కామ్ కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఉన్నాయి. లైక్ మెయిన్లీ వాట్ దే ఫోకస్ ఆన్ is like circuit design or circuit validation or physical design, this kind of stuff. I mean fabrication, like because the companies, there are companies can be classified as fab companies and fabless companies. I mean those who has their own fab and who do not have their own fab and outsource the circuits or the chips to TSMC or some other thing. మనకి చూసినట్లయితే సామ్సంగ్, మైక్రాన్ అండ్ ఇంటెల్. సో మైక్రాన్కి వచ్చేసేసి మైక్రాన్ ఈజ్ ది ఫస్ట్ కంపెనీ విచ్ హ్యాస్ సెటప్ ఇట్స్ ఓన్, ఇట్స్ నాట్ ఎ ఫ్యాబ్, ఇట్స్ OSAT, ఇట్స్ అన్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ యూనిట్ ఇన్ గుజరాత్, గాంధీనగర్. It's the first company to set up this OSAT in the semiconductor mission of India. And obviously there are multiple job openings ఉంటాయి, ఫ్యూచర్లో రావచ్చు. ఇంకా అస్సాంలో అశ్విని వైష్ణవ్ గారు అండ్ మోడీ, అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ సెమీకండక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. సో ఫ్యూచర్లో ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్ రోల్స్ కూడా చాలా రావచ్చు. ఐ మీన్ ఇంకా దెర్ ఆర్ మెనీ కంపెనీస్. You can also have an opportunity to visit Korea or Taiwan or these places. ఇంకా బోయిసీలో, న్యూయార్క్లో కూడా మా కంపెనీ ఫ్యాబ్స్ స్టార్ట్ చేస్తున్నాయి. సో I mean these definitely need some employees to work on. So these are also some potential opportunities which you can choose as a VLSI career if you are more interested in the fab related things as well. It is not like ki సర్క్యూట్ డిజైన్లో బాగా డబ్బులు వస్తాయి, ఫ్యాబ్లో డబ్బులు రావు, అట్లా ఏం కాదు. ఇట్స్ లైక్ మోర్ అన్ ఏ లెవెల్ థింగ్. ఐ మీన్ బీ యాజ్ ఎదర్ ఏ ఫ్యాబ్ ఇంజనీర్ ఆర్ ఏ సర్క్యూట్ ఇంజనీర్, ది పే విల్ బి ది సేమ్. ఐ మీన్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సమ్ పర్సనల్ ఫ్యాక్టర్ on if you have any patents or how much you have contributed to improve the company's revenue or the problems which it has. So yeah, I mean basically చెప్పేది ఏంటంటే pay will be the same. So I would again tell you to choose your interests over some things.
సో బ్రో, సో ఫైనలీ మీరు థియరిటికల్ టెక్నికల్ నాలెడ్జ్ అని గెయిన్ చేశారు, ల్యాబ్లో వర్క్ చేశారు, ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేశారు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఇంటర్న్షిప్స్. సో మీరు మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు సో ఇంటర్న్షిప్స్ కోసం ఏమేమి కంపెనీస్కి మీరు అప్లై చేశారు? బేసిక్గా ఐఐటీస్లో జనరల్గా ఇంటర్న్షిప్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వరు బయటికి, బికాజ్ యూ ఓన్లీ హ్యావ్ 2 months ఆఫ్ టైం. ఎన్ఐటీస్లో 1 year or 6 months ఇంటర్న్షిప్ చేయడానికి ఎలా చేస్తారు. సో 2 months ఆఫ్ టైంలో ఇంటర్న్షిప్ కంపెనీస్ కూడా ఎట్లుంటుందంటే లైక్ మనం ఏం నేర్చుకోం పెద్దగా, బట్ లైక్ వీ జస్ట్ గెట్ ఎన్ ఎక్స్పోజర్ వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఇండస్ట్రీ. సో మాకు వచ్చేసేసి మా టైంలో క్వాల్కామ్ హ్యాస్ కమ్ ఫర్ ఇంటర్న్షిప్. We have applied. I couldn't qualify. I mean, they have directly took for interview based on the criteria which they set, and we don't know. అంటే రిటర్న్ ఎగ్జామ్ కూడా పెట్టలేదు, డైరెక్ట్గా కొంతమంది ర్యాండమ్గానో వాళ్ళ క్రైటీరియానో తెలియదు, బట్ ఇంటర్వ్యూకి పిలిచారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ దట్. అండ్ లక్కీలీ fortunately I had an opportunity to do an internship in DRDO. In the Department of Astra, we worked on a missile called VLSRSAM, and it is completely a different thing. Like I was able to know what all things India is doing. I mean, it is the indigenous missile which is built by India, Astra. So I got to know different aspects in this thing. I mean, ultimately, my takeaway is that although I couldn't able to get into something Qualcomm or Micron, some corporate company, I got to know some things which DRDO is doing, and that is separate thing which I would not got an opportunity future. I mean, future lo eppadana corporate vellasindi gaani itవైపు వెళ్ళాను కాబట్టి, so I took it as like that opportunity. I was very fortunate enough. I would really thank Sudhakar sir, I mean, and mother bro. I mean, the defense brothers which do masters along with us in our masters. ఓకే. సో మీరు డిఆర్డీలో అయితే మీరైతే ఇంటర్న్షిప్ అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది. సో లైక్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దట్ ఇంటర్న్షిప్? అంటే మీరు ఏమేమి నేర్చుకున్నారు ఇంటర్న్షిప్లో నుండి? ఇంటర్న్షిప్లో బేసికలీ మీన్ డిఆర్డిఓ ఏమేం చేస్తుంది ఇంటర్న్షిప్స్లో, లైక్ I mean, they also how would I design projects? I mean, what are technologies DRDO has? I mean, I don't know anything about. I mean, నాకు తెలుసు కానీ బట్ ఇన్ డీటెయిల్ లైక్ లోపల ఏం చేస్తాననేది యాక్చువల్గా తెలీదు. బట్ దే ఆల్సో హ్యాస్ ఎ వెరీ గుడ్, I mean, very brilliant engineers who work and design actual missiles. I mean, they do tracking. I mean, missile tracking, many things like. I don't know I can disclose them or not, but basically design a correlation filter that we can tell. So it is, as I say, it is basically related little security thing. I mean, the radar receiver thing. Yeah, so I got to know what all things DRDO is doing and how they are doing practically. My knowledge is that, let's say we have a concept, we don't know where it is being used actually. Once I'm into DRDO, I got to know. So, okay, this concept is being used like in this way. So it feels very good anamata. So I mean, we know the things, but we don't know the actual application. But when you know the application and how they are using it, you know the beauty of engineer. Oh, దీన్ని ఇట్లా కూడా వాడచ్చా, భలే చేస్తున్నారు అని చెప్పేసి. I mean, I didn't explore everything. Based on the thing which I have explored, I felt it is a very good thing. Okay. So bro, any tips you want to share for the students who want to crack like a VLSI internships? Firstly, I would say the opportunities are little less compared to software, because software definitely has a lot of companies in India. I mean, చాలా కంపెనీస్ ఉన్నాయి. VLSI వచ్చేసి కంపెనీస్ చాలా లిమిటెడ్, అండ్ ఇంటర్న్షిప్స్ కూడా రావచ్చు రాకపోవచ్చు. బట్ ఇఫ్ యూ had an option to got an opportunity to do an internship, definitely utilize it to a fullest level. That's what all I can say. I mean, it is actual thing that the opportunities are less, but if you are lucky and if you got the opportunity, definitely use it to the fullest. So bro, now we will talk about your selection process and your life at Micron. So మీరు ఫైనలీ మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు you got selected at Micron. So can you briefly tell us like what is the complete selection process look like at Micron for VLSI engineer role?
యా నా రోల్ వచ్చేసేసి సెమీ కండక్టర్ డిజైన్ ఇంజనీర్. సో బేసిక్గా నాకు ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అది ఆమ్క్యాట్ వాళ్ళు సమ్ థర్డ్ పార్టీ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ కండక్టెడ్. మా కాలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఎగ్జామ్ మీరు కాలేజ్ వెన్యూకి వెళ్ళి ఫిజికల్గా రాయాలి, ఆన్లైన్లో ఎలో లేదు. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ విచ్ ఐ వుడ్ సే. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత దే విల్ షార్ట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్ రిజల్ట్స్. అండ్ అందులో నాకు మోస్ట్లీ 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయినాయి. సో 2 more ఇంటర్వ్యూస్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్షన్ చెప్పారు, యూఆర్ సెలెక్టెడ్ ఆర్ నాట్ అని చెప్పేసి. Okay, okay. So, bro, like, can you briefly share your interview experience at Micron for VLSI engineer role? Yeah, sure. So I already told you my role is semiconductor design engineer. So first round of interview lo they have asked me about in which domain are you comfortable about, either digital or analog. And they have asked some questions based on the experience which I told, like in Micron they asked me about some voltage regulators and these kind of things. In second round of interview, they generally have asked me some brief questions like Verilog related, everything which I have written on my resume. So it also differs from company to company. Some companies particularly check what all points which you have kept in your resume. And I also took all the projects list and the materials which I have, the outputs or some things I have designed as a backup, and the schematics, everything to the interview, and I showed to them these things as well. And mostly all the questions went on the things which I mentioned in my resume, and some basic fundamental Verilog questions as well, like how, like they will అంటే కౌంటర్ ఇచ్చేసేసి ఏ కౌంటర్ అని అడిగారు, ఒక వెరిలాగ్ కోడ్ ఇచ్చేసేసి దేనికోసం రాశారు అని అడిగారు. చాలా బేసిక్గానే అయింది. అండ్ తర్వాత ఇట్స్ లైక్ ఎన్ హెచ్ఆర్ రౌండ్. సో దే ఆస్క్డ్ మీ లైక్ ఆర్ యూ విల్లింగ్ టు లొకేట్ టు హైదరాబాద్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు అని ఇట్లా అడిగారు. అండ్ యా, ఇట్స్ మోస్ట్లీ 3 rounds. ఫర్ మీ బేసికల్లీ నేను ప్యారల్గా 3 interviews ఇచ్చాను, ఇంటెల్, శాంసంగ్ అండ్ మైక్రాన్. సో నేను ఇంటెల్ ఇచ్చేటప్పుడు శాంసంగ్ వాళ్ళు పిలిచారు, శాంసంగ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మైక్రాన్ వాళ్ళు పిలిచారు. సో అటు ఇటు తిరుగుతూనే ఉన్నా. మైక్రాన్ని ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ని పిలుస్తా అని చెప్పారు. కానీ ఇంటెల్కి ఇంటర్వ్యూ వెళ్ళాను ఆ టైంలో. ఇంటెల్ ఇంటర్వ్యూ అయిపోయి వచ్చేటప్పటికి మైక్రాన్ దే హ్యావ్ క్లోజ్డ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ లెఫ్ట్. దే ఆల్సో డిక్లేర్డ్ ది షార్ట్ లిస్టెడ్ పీపుల్ అండ్ ఐ థాట్ లైక్ ఐఎమ్ నాట్ సెలెక్టెడ్. అండ్ కాసేపు వెయిట్ చేస్తే వాళ్ళు విల్ బీ రిక్రూటింగ్ 1 more person అని చెప్పేసి నా పేరు అనౌన్స్ చేశారు. అండ్ నా పేరు అనౌన్స్ చేసి కొంతమంది స్పెసిఫిక్గా నా కోసం ఆగిపోయి అందరు మిగతా వాళ్ళు టీం అంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు, ఫ్లైట్ టైం అయిపోతుందని. లిటరలీ నా కోసం వాళ్ళు ఆగి ఇంటర్వ్యూ తీసుకొని మళ్ళీ ఇంటర్వ్యూ చేసి 1 hour ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అడిగారు ఆర్ యూ విల్లింగ్ టు రిలొకేట్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఆ తర్వాత నేను ఓకే అని చెప్పిన తర్వాత కంగ్రాచులేషన్ యు ఆర్ ఆల్సో సెలెక్టెడ్ అని చెప్పేసి తర్వాత వాళ్ళు మళ్ళీ లీవ్ అయ్యారనమాట. సో యా, దట్స్ హౌ మై ఇంటర్వ్యూ వెంట్. ఓకే, ఓకే. సో ఇంటర్వ్యూస్ అంతా చాలా హెక్టిక్గా అటు ఇటు పరిగెడుతుంది సరిపోయింది. యా, ఇట్స్ ఆల్మోస్ట్ midnight 2 o'clock or 3 o'clock. వామ్మో. ఓకే, ఓకే. ఐఐటి ప్లేస్మెంట్స్ ఆర్ క్రేజీ బ్రో. ఆ 2 daysలో మొత్తం అంతా హడావుడి ఉంటుంది. యా, ఐ మీన్ విల్ బి మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డిమోటివేట్ అవుతావు, నాకు రాలేదు అందరికి వచ్చేసిందని. మళ్ళీ సడన్గా కంపెనీ టెల్ యూ గాట్ సెలెక్టెడ్, సర్ప్రైజ్గా కంపెనీ వచ్చేస్తుంది అవుట్ ఆఫ్ నో వేర్, మేము కూడా వస్తున్నాం అని చెప్పేసి వచ్చేస్తుంది. సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతాయి. సో ఐ వుడ్ సజెస్ట్ యూ, ఇఫ్ యూ ఆర్ ఇన్ ప్లేస్మెంట్స్, కీప్ yourself so cool. That's the very important thing in that time. I mean వేరే వాళ్ళకి సెలెక్ట్ అయిపోయారు, నేను సెలెక్ట్ అవ్వలేదు, ఇట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అట్ దట్ టైం, బికాజ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఆ టైంలో. నా కేసులో కూడా అదే అయింది. ఫస్ట్లో క్వాల్కామ్కి ఆర్ఎఫ్ఐసి ఇంటర్వ్యూకి ఇచ్చాను, సో అది సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత ఈ 3 ప్యారలల్గా అయినాయి. తర్వాత ఎన్విడియా ఆఫ్ క్యాంపస్లో అయింది. యా, ఓకే, ఓకే, నైస్. సో బ్రో, లైక్ ఫైనలీ మీరు మైక్రాన్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసారు అండ్ మైక్రాన్లో అయితే సెలెక్ట్ అయిపోయారు.
సో ఆఫ్టర్ మీరు మైక్రాన్లో జాయిన్ అయిన తర్వాత లైక్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ ఎట్ మైక్రాన్? సో అంటే మీ రోల్ ఏంటి మైక్రాన్? నా రోల్ వచ్చేసి అనలాగ్ ఐసీ వెరిఫికేషన్. సో బేసిక్గా ఇన్ మెమరీ దెర్ విల్ బి సమ్ ఐపీస్ లైక్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అండ్ సమ్ బ్లాక్స్, some miscellaneous blocks which they use as part of the memory design. So my work is to integrate all those blocks and do some power up checks and ERC checks and reliability and forward bias checks. అంటే అన్ని బాక్స్ ఇంటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇస్ దెర్ ఎనీ ఓవర్ షూట్స్, అండర్ షూట్స్, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఓవర్ షూట్స్ వై ఇట్ ఈస్ కమింగ్, వై ఇఫ్ ది వోల్టేజ్ లెవెల్ ఈస్ నాట్ కమింగ్ యాజ్ ప్రాపర్. సో యూ హ్యావ్ టు చెక్, డీబగ్ అండ్ రిపోర్ట్ వై, వాట్స్ రీజన్. అండ్ సమ్ ఈఆర్సీ చెక్స్ లైక్ ఎలక్ట్రానిక్ రూల్ చెక్ కొన్ని ఉంటాయి. సో అవి చెక్ చేస్తాం. ఇంకా రిలయబిలిటీ అండ్ ఫార్వర్డ్ బయాస్ అంటే వీ అప్లై స్ట్రెస్ ఆన్ ది డివైస్ అండ్ చెక్ ఇఫ్ దే సస్టైన్, హౌ మచ్ టైమ్ పీరియడ్ దే సస్టైన్. అండ్ ఒకవేళ అది సరిపోకపోతే సో విల్ రిపోర్ట్ అండ్ దే విల్ బి సమ్ సర్క్యూట్ చేంజెస్. అండ్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఇస్ దర్ ఎనీ కరెంట్ లీకేజెస్ ఇన్ ది సర్క్యూట్స్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ rigorously tested and that's the thing which I work currently. ఓకే. సో అంటే మనకి వర్క్ కల్చర్ అండ్ టీమ్ కొలాబరేషన్ ఎలా ఉంటుంది బ్రో మైక్రాన్లో? ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ టీమ్ టు టీమ్. మా టీంలో అయితే టీమ్ కొలాబరేషన్ అని ఇప్పుడు నాకైతే పెద్ద ఇష్యూస్ ఏం రాలేదు. ఎవ్రీ వన్ ఈజ్ సపోర్ట్ టు ది మేనేజర్ అండ్ ది మేనేజ్మెంట్. Let's say if I want to, I told my manager that I would like to switch to a design role, and he has made some arrangements which we have to see in future if it is actually going forward or not. సో బ్రో, మీరు మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ యూ మెయిన్లీ రిలై ఆన్, విచ్ కెన్ బి బుక్స్ ఆర్ కోర్సెస్ ఆర్ ఈవెన్ మెంటర్స్ దట్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ యువర్ జర్నీ? సో డెఫినెట్గా రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఎంటెక్లో ఉన్నప్పుడు పర్సనల్గా అయితే ఐ వుడ్ మోర్ రిఫర్ టు ది టెక్స్ట్ బుక్స్ విచ్ ది ప్రొఫెసర్ రికమెండ్ ఫర్ దట్ కరిక్యులం అండ్ ఫర్ థియరీ థింగ్స్. సో దెర్ ఆర్ సమ్ బుక్స్ లైక్ కాంగ్, రజావి ఫర్ అనలాగ్ అండ్ డిజిటల్ వేరస్కి కాంగ్, ఇంకా టెక్నాలజీకి సమ్ అదర్ బుక్స్. సో professor would recommend the books, and mostly the lectures which professor says more than enough, like they have a lot of knowledge and experience. And the lectures itself is a huge volume of knowledge which you get. And apart from that, definitely some books which they suggest are go to, which I go through. So bro, this is the final question for this podcast. So ఎవరైనా ఒక పర్సన్ ఇఫ్ హీ ఆర్ షీ వాంట్ టు బికమ్ ఎన్ VLSI engineer, so what is the best piece of advice you will give to them? I would definitely ask them to do masters because you will definitely get a lot of exposure. And I would try to recommend them, if there is a chance, try to do it in some top IITs, because మా ఫ్రెండ్స్ NITsలో అలా చేసినంత వరకు ఐ వుడ్ రికమెండ్ యూ, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు సిట్ అండ్ ప్రిపేర్ అగైన్, గివ్ అగైన్. ఇప్పుడు మనకి చూసినట్లయితే థర్డ్ ఇయర్లో కూడా గేట్ రాసే ఆపర్చునిటీ వచ్చింది. సో నేను గేట్ బేసిక్గా నేను సెల్ఫ్ ప్రిపరేషన్ మీద రాశాను. నేను చదివే టైంలో ఓన్లీ మా ఫైనల్ ఇయర్లో ఒకసారి ఉండేది. ఫైనల్ ఇయర్లో ఒకసారి రాసినప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ మీద 5700 ర్యాంక్ వచ్చింది. సెకండ్ టైం కోవిడ్లో ఉన్నప్పుడు ప్యారల్గా జాబ్, అండ్ మాది బేసిక్గా గ్రోసరీ షాప్. సో అప్పుడు కోవిడ్లో అది ఇది కొంచెం మేనేజ్ చేసుకున్నాను, అంత ఇవ్వలేక 100% ఎఫర్ట్ పెట్టలేకపోయాను. బట్ అప్పుడు నాకు వచ్చేసి సమ్ 1600 ర్యాంక్ వచ్చింది సెకండ్ టైం. నాకు అప్పుడు అనిపించింది, లాస్ట్ మూమెంట్లో వదిలేసాను, వదిలేకుండా మళ్ళీ ప్రిపేర్ అయ్యింటే అట్లీస్ట్ 500 లోపు వచ్చేది అని చెప్పేసి అనుకున్నా. సో థర్డ్ టైం ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టేసి నాకు 163 ర్యాంక్ వచ్చింది. సో మీకు గనక ఇట్లాగా ఒక్కసారి రాలేదని వదిలేకుండా, ఇఫ్ యూ ట్రై అండ్ గో టు సమ్ గుడ్ కాలేజ్, ఇట్ ఈస్ నాట్ లైక్ NITsకి వెళ్తే ఉద్యోగాలు రావు అట్లా కాదు, బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గెట్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పోజర్. డెఫినెట్లీ ఖరగ్పూర్లో నేను నేర్చుకున్నది ది లైఫ్, IIT లైఫ్ విచ్ ఐ హ్యాడ్, ఇట్స్ డెఫినెట్లీ ఎ మెమరబుల్ లైఫ్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ టు మై కెరియర్. ఇండస్ట్రీలో నేను నేర్చుకున్న థింగ్స్ చాలా యూజ్ అయినాయి నాకు.
So I would strongly suggest you to do IITs in a masters in top IITs, or you can also do in masters if you have the budget and if you can stretch, and if you want to go masters and pursue VLSI in some US, some other countries even better, like they have even better infrastructure and everything. So that is also a good thing. But the only suggestion I would give to someone who is aspiring to start a career in VLSI industry is to do masters and gain more knowledge on that. ఓకే. సో సీతారాం బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ యొక్క వాల్యుబుల్ టైం ఇచ్చారు, అలాగే మీరు చాలా ఇన్ఫర్మేషన్ మా యొక్క ఆడియన్స్కి అయితే మీరైతే షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Sure, bro. Thank you so much. And if this information is useful, I'll be very happy to anyone. యా థ్యాంక్ యూ. సో చూసారు కదా గైస్, ఐ హోప్ మీకు సీతారాం బ్రో యొక్క కంప్లీట్ జర్నీ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ పాడ్కాస్ట్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ పాడ్కాస్ట్కి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి పాడ్కాస్ట్ని షేర్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో ఇటువంటి పాడ్కాస్ట్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కుమలాకర్ సైనింగ్ ఆఫ్.